సెక్రటేరియట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒక బాధ్యత గల పౌరునిగా ఒక మేజర్ ఇన్సిడెంట్ పై దాని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో మరి గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ అసమర్థత వల్ల కక్కుర్తి వల్ల ఈ రాష్ట్రం ఏ విధంగా తీవ్రంగా నష్టపోతుందో అది మీకు స్పష్టంగా తెలియజేయడానికి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టడం జరిగింది. ముందుగా మరి మీలో చాలా మంది సీనియర్ జర్నలిస్టు గతంలో కూడా మీరు చూశారు. గత పాలకులు ఉన్నప్పుడు గత 10 ఏళ్లుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తూ ఏదో గొప్పలు సాధించినట్టుగా ఒక ప్రొపగండా పబ్లిసిటీ చేసుకున్నారు. దానికి కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే మీలో చాలా మందికి తెలుసు, తుమ్మటేటి దగ్గర తుమ్మడిఎట్టి బ్యారేజ్ నిర్మించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనే పేరుతో 38,000 కోట్ల వ్యయంతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టి కొంత పురోగతి కూడా సాధించడం జరిగింది. ఆ తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మొదటి కొన్ని వారాల్లో వాళ్ళు కూడా ఆ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. అయితే ఆ తర్వాత మరి కేవలం కమిషన్ల కకృతి కోసం ఆ ప్రాజెక్ట్ యొక్క వ్యయం ఎంత పెంచితే అంత వాళ్ళ జేబులు నింపే కార్యక్రమంలో ఇంకా పెద్ద అమౌంట్స్ వస్తున్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మార్చేసి తుమ్మడిఎట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజు ఒక్క లిఫ్ట్తో, చిన్న లిఫ్ట్తో ఎల్లంపల్లికి నీళ్లు నింపే ఆ ప్రక్రియలో పూర్తిగా మార్పు చేసేసి మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల హైట్ కి బ్యారేజ్ కట్టడానికి వాళ్ళు ప్రాజెక్టు రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేసుకుని పనులు మొదలుపెట్టారు. ఆ రోజు కూడా వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల హైట్ లో, అదేవిధంగా తుమ్మడిఎట్టి దగ్గర 148 మీటర్ల హైట్ తో 2 ప్రాజెక్టులు కడతాము అని వాళ్ళు ఇచ్చిన మాట. అయితే తుమ్మడిఎట్టి దగ్గర అసలు తట్టెడు మట్టి కూడా పోయే, దానితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కొంత నిజామాబాద్ జిల్లాకి తీవ్ర నష్టం జరిగింది. సరే, వాళ్ళు ఆ మేడిగడ్డ బ్యారేజ్ పనులు మొదలుపెట్టడం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు కట్టి 3 స్టేజ్ పంపింగ్ అండ్ లిఫ్టింగ్ ద్వారా ఎల్లంపల్లి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ పైకి నీళ్లు తీసుకొచ్చే వాళ్ళకు డిజైన్ చేశారు. వాళ్ళ హయాంలోనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కి అనుమతులు తీసుకుంది 80,000 కోట్లకి, అంటే 38,000 కోట్లని 80,000 కోట్లకు పెంచారు. ఇప్పటికే 1,00,000 కోట్లు ఆల్రెడీ దాని మీద ఖర్చు చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది పైసలు? మనం కట్టే పన్నులు. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లో
వాళ్ళు ఎక్కడా ఎవరికి ఇరిగేషన్ ప్రాజెక్టులకి లోన్లు ఇవ్వలే. తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ 3 బ్యారేజీలు కట్టారు. సరే, వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఇది నిస్సందేహం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ కూలిపోయిన బ్యారేజ్ చూడడానికి వచ్చింది వాళ్ళ హయాంలోనే. మొదటి రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ హయాంలోనే. ఇది డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ ఓఎన్ఎంలో ఆపరేషన్ మెయింటెనెన్స్ లో లోపాలున్నాయి, అందుకోసమే కూలిపోయిందని చెప్పి స్పష్టంగా వాళ్ళ హయాంలోనే ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సరే, ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చి మరి భారతదేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద అత్యున్నత నైపుణ్యం ఉండి, స్కిల్ ఉండి, నాలెడ్జ్ ఉండి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఉన్న పార్లమెంట్ లో చట్టం ద్వారా ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. మరి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఓఎన్ఎంలో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి, అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో, రాజకీయంలో బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఎస్ఏ ఎవరు, అసలు ఇది వాళ్ళెవరు, వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన, వికారమైన విమర్శలు మొదలుపెట్టారు. అందుకోసమే నేనేమనుకున్నానంటే, సరే విషయం కూడా మొత్తం కూడా ఒకసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఒకటి, ఆర్థిక భారం రాష్ట్రం మీద ఇప్పటికే 1,00,000 కోట్లు వ్యయం దాటింది. ఇప్పుడున్న అంచనా మేరకు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,50,000 కోట్లు పడుతుంది. ఇప్పటికి తీసుకున్న అప్పుకే సంవత్సరానికి ఇరిగేషన్ శాఖ ఈ అప్పులు, ఈ ఇంట్రెస్ట్, ఈ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి సంవత్సరానికి 16,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. తుమ్మరేటి నుంచి మేడిగడ్డకి లొకేషన్ షిఫ్ట్ చేయడం కూడా పూర్తిగా ఒక పొరపాటు, గ్రాస్ ఎర్రర్. మరి అది షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళి కడతామని చెప్పి ఇప్పుడు అది కూడా కూలిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి టు సెట్ ద రికార్డ్ స్ట్రేట్, తెలంగాణ ప్రజానీకానికి మొత్తం వాస్తవాలు తెలియజేయడానికి ఈ యొక్క ప్రెజెంటేషన్. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరు, అసలు వాళ్ళని కూడా కించపరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు మాట్లాడడం, ఇది చాలా చాలా దురదృష్టకరం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అని పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో చట్టం పాస్ అయ్యి భారత రాష్ట్రపతి దాన్ని గెజెట్ చేసి లోక్సభలో, రాజ్యసభలో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ పాస్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికినరు. ఆ యాక్ట్ ప్రకారమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. భారతదేశంలో ఉన్న అన్ని డ్యామ్స్, బ్యారేజీలు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ నాలెడ్జ్,
ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్, ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళని ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా స్పష్టంగా పార్లమెంట్లో చేసిన చట్ట ప్రకారమే ఉన్నాయి. ఏంటిది? దేశంలో ఉన్న 5,700 డ్యామ్లు, బ్యారేజ్లు, వాటి రక్షణ, ఆ సేఫ్టీ ప్రికాషన్స్, ఏం ప్రొసీజర్స్ ఫాలో కావాలి అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం నేషనల్ ఎన్డీఎస్ఏ ముందుకు పోతుంది. అదేవిధంగా ఏ డ్యామ్కి, ఏ బ్యారేజ్కి ఏ సంఘటన జరిగినా ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ ఇన్ దిస్ కంట్రీ. దానికంటే పెద్ద ఇంకా ఇంకేం బాడీ లేదు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు ఆ విషయాన్ని పరిశీలించడానికి. మరి అదేవిధంగా ఆ సంఘటన జరిగితే ఏం చేయాలని చెప్పడానికి పార్లమెంటు చేసిన చట్టం మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడి, ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో నేషనల్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ తో భారతదేశంలో 5,700 డ్యామ్ల, బ్యారేజ్ పర్యవేక్షణ వారి కింద ఉండడం. ఇది చట్టం. ఇదేదో మరి బీఆర్ఎస్ లో మరి వీళ్ళు మాట్లాడేది వీళ్ళు ఇష్టం ఉన్నట్టు కాదు. అది వీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఆ ఎన్డీఎస్ఏకి ఉందని అనుకుంటున్నా. ఈరోజు మరి అదేవిధంగా ఇప్పుడు కొన్ని వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ పోవాలంటే, తుమ్మడి అట్టి దగ్గర నీళ్లు లేవు కాబట్టే మేము మేడిగడ్డ బ్యారేజ్కి షిఫ్ట్ చేసామని పచ్చి అబద్ధాలు మాట్లాడినరు. చాలా స్పష్టంగా తుమ్మడి అట్టి దగ్గర 165 టీఎంసీ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి అన్ని రిపోర్ట్స్ ఉండగా వీళ్ళు మేడిగడ్డ షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కనీసం తుమ్మడి అట్టి దగ్గర ఇప్పటికన్నా బ్యారేజ్ కట్టుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా కొంత భాగం నీళ్ళు వచ్చేవి. అది తట్టిన మట్టి పోయకుండా వాళ్ళ హయాంలో తుమ్మడి అట్టి బదులు వారధ దగ్గర కడదామని చెప్పి మళ్ళీ ప్రపోజల్ ఇస్తే అది సిడబ్ల్యూసి ఇది టెక్నికలీ నాట్ వైబుల్ కొటేషన్. అదేవిధంగా ఈ అంటే ఎన్ని ఘోర వైఫల్యాలంటే, ఎంత తీవ్రంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర రైతులకి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి నష్టం జరిగిందంటే, నేను జస్ట్ హైలైట్గా చెప్తున్నా. సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజ్లు డిపిఆర్ లో పలానా చోట కడతామని చెప్పి ఒక బ్యారేజ్ ఏమో 2 కిలోమీటర్ల దూరంలో, ఇంకో బ్యారేజ్ ఏమో 5 కిలోమీటర్ల దూరంలో కట్టిండ్రు. అంటే ఎంత పెద్ద ఇది పొరపాటు ఆలోచన చేయాలి. ఎక్కడైతే కట్టిండ్రో అక్కడ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయలే, సాయిల్ టెస్టింగ్ చేయలే. అదేవిధంగా వీళ్ళు కట్టిన సంవత్సరంలోనే, ఇనాగరేషన్ కి కొన్ని రోజుల్లోనే లోపాలు బయటపడ్డాయి. కానీ ఏ రోజు కూడా ఆ లోపాలు ఒప్పుకొని సరిదిద్దితే బహుశా ఇంత నష్టం, ఇంత ప్రమాదం జరగకపోయేదేమో. ఆ లోపాలు ఒప్పుకోలే, ఆన్ రికార్డు ఉన్నాయి. ఆ లోపాలన్నీ ఒప్పుకోలేదు. అదేవిధంగా ముందుకు పోయినరు. బ్యారేజ్ కి, డ్యామ్ కి తేవాదలు ఉన్న వాళ్ళు మొత్తం పర్యవేక్షణ. మరి బ్యారేజ్లలో ఇట్ ఈస్ ఓన్లీ టు రెగ్యులేట్ వాటర్. ప్రపంచంలో ఎక్కడ కూడా బ్యారేజ్లలో 2-3 టీఎంసీల కంటే ఎప్పుడు స్టోరేజ్ చేయరు. మరి ఈ బ్యారేజ్లలో 12, 13, 14 టీఎంసీలు స్టోర్ చేసేసి గోదావరి జలకళ అని పెట్టి ఫోటోగ్రాఫ్లు పెట్టి అదేదో మరి ఒక పబ్లిసిటీ కోసం చేసుకున్న విషయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. సరే, నేను వాళ్ళు ఎన్డీఎస్ఏ మీద చాలా మాట్లాడారు కాబట్టి అసలు ఎన్డీఎస్ఏ నేను ముందు ఈ జస్ట్ క్విక్ గా ఈ డేట్స్ చెప్తాను. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ was constituted by the Parliament of India as a result of the National Dam Safety Act. ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లు లోక్సభలో 2 ఆగస్ట్ 2019 లో పాస్ అయింది. రాజ్యసభలో 8 డిసెంబర్ 21 లో పాస్ అయింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
gave an assent on December 13, 2021. మరి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని మేము ఒప్పుకోనని ఈ పిచ్చి మాటలకు ఎవరు జవాబు చెప్పాలి? National Dam Safety Authority is a central regulatory body for implementing dam safety policies and standards, developing safety guidelines and standards, resolving interstate dam safety disputes, ensuring compliance with safety measures, conducting risk assessments and advising on safety measures. మరి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, డ్యామ్ డిజైన్, బ్యారేజ్ డిజైన్ అయింది, నిర్మించబడ్డది, కూలిపోయింది. మొదటిసారి ఎన్డీసీ వచ్చింది, టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగానే వాళ్ళ గవర్నమెంట్లోనే. మరి ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు మీరు అర్థం చేసుకోండి. మేము అధికారంలో వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పూర్తి స్థాయిలో మీరు దీన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అధికారంలో ఇచ్చిన రిపోర్ట్లో, తర్వాత ప్రిలిమినరీ రిపోర్ట్లో, తర్వాత ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్లో కూడా వాళ్ళ కంక్లూజన్స్ అన్నీ కూడా ఒకే తీరుగా ఉన్నాయి. ఈ ఎన్డీఎస్ఏ కమిటీ ఎవరు, వీళ్ళెవరు వాళ్ళు చెప్పడానికని వాళ్ళు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళకంటే ఈ యొక్క విషయంపై ఎంక్వైరీ చేసి, ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసిన వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్, అనుభవం ఎక్కువ ఉందని అయితే నేను అనుకుంటున్నా. ఎవరు వీళ్ళు? ఈ మెంబర్స్ కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ ఈ కమిటీకి చైర్మన్. ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్కి మాజీ చైర్మన్, జిఆర్ఎంబికి మాజీ చైర్మన్, కేఆర్ఎంబికి మాజీ చైర్మన్, పోలవరం అథారిటీకి మాజీ చైర్మన్. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా. శ్రీ అమితాబ్ మీనా, మెంబర్ సెక్రటరీ, డైరెక్టర్ టెక్నికల్ ఎన్డీఎస్ఏ. ఆయన కూడా ఈ ఇంజనీరింగ్లో, ఈ టెక్నికల్ నాలెడ్జ్లో దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరు. డాక్టర్ బి మన్నా, మెంబర్, ప్రొఫెసర్ ఐఐటి ఢిల్లీ, ప్రపంచవ్యాప్తంగా సివిల్ ఇంజనీర్కి ఫేమస్ ఉన్న వ్యక్తి. శ్రీ యుఎస్ విద్యార్థి, మెంబర్. ఆయన సైంటిస్ట్, అంటే సైంటిస్ట్లో హైయెస్ట్ లెవెల్ సైంటిస్ట్. ఇక్కడ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ న్యూఢిల్లీ. అంటే భారతదేశంలో ఏ డ్యామ్ కట్టినా, ఏ బ్యారేజ్ కట్టినా, ఏ టనల్ కట్టినా, ఏ పెద్ద ప్రాజెక్ట్ కట్టినా, ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేపట్టినా, ది సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్